హత్య అని క్రైస్తవ సమాజం అంతా నమ్ముతా ఉంది. మహా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతం పేరుతో ఆంధ్రాలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న విషయం మీకు తెలుసు. ప్రార్థనా మందిరాల చర్చిలను కూలగొట్టినటువంటి సందర్భాలను చూసాం, పాస్టర్లు పట్టుకొని కొట్టిన సందర్భాలను చూసాం, బైబిల్ తగలబెట్టిన సందర్భాలను చూసాం, ఆడవాళ్ళ కొంగులు పట్టుకొని లాగిన సందర్భాలను చూసాం, సువార్థికుల మీద దాడులు చేసిన సందర్భాలను చూసాం. మీరు గమనించారా? గడిచినటువంటి 2-3 నెలలుగా ప్రవీణ్ అన్న ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా వాడబడుతున్నారు. సువార్త సభల మధ్య, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా డిబేట్ల మధ్య వాడబడతా ఉన్నారు. ఎవరో వ్యవస్థను కూడా మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరో దీని వెనక ఉన్నారు అని మా అనుమానం. మేమేమి ఇది డిక్లేర్ చేసి చెప్పట్లా. ఏది నిజమో పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయటకు తీసుకురండి. గౌరవనీయులైన పోలీసుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ మీరు కానీ దీన్ని మ్యానిపులేట్ చేయాలి అని చూస్తే మాత్రం ఖచ్చితంగా నిందితులు ఎవరో వెతికి వెంటాడి ఆటాడి వాడి పందికొక్కల బోన్లో దాక్కున్న బయటికి లాక్కొని వస్తాం. నేను చెప్తా ఉన్నా, ఇప్పటికీ వదినమ్మ చాలా డిప్రెషన్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధలో ఉన్నారు. నేను ఒక మాట విన్నాను, గ్రహం స్టెయిన్ గారిని చంపినప్పుడు ఆయన్ని చంపిన వారికి మరణశిక్ష విధిస్తానంటే ఆ తల్లి క్షమించి వదిలేసిందట. అమెరికా అక్కడ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక మిషనరీ. మళ్ళీ అలాంటి మనిషి ఎవరైనా కనబడతారా అంటే ఇక్కడ శ్రీమతి ప్రవీణ్ పగడాల గారు